హిందూపురంలో పట్టు పరిశ్రమ అభివృద్ధిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారని ఎమ్మెల్యే బాలకృష్ణ తెలిపారు. హిందూపురంలో 8 కోట్ల రూపాయల వ్యయంతో పట్టు గోల్డ్ మార్కెట్లో నూతన భవనానికి భూమి పూజ చేసిన బాలకృష్ణ పట్టు ఉత్పత్తులపై ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానన్నారు. రెడీ ఓకే రెడీ సార్ రెడీ గారు ముందు హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మన సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఇక ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభాలుగా ఉన్నారో వాళ్ళ అభివృద్ధిని వాళ్ళని పటిష్ట చేయడానికి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క పట్టుకున్న ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో దీన్ని ప్రపంచవ్యాప్తంగా మన దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు చాలు మనకి ఈ యొక్క పట్టుకుళ్ళ వస్త్రాలని ముందుకు తీసుకెళ్ళడానికి అంటే నా అభిమానులు ఉన్నారు. ఇక్కడే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. అలాగే మన తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి, తానాయి తెలిమన ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా మనం చెప్తే తప్పకుండా. అలాగే సుశీల్ శర్మ అని చావో సినిమాకి మన శివాజీ గారు ఛత్రపతి శివాజీ గారు మహారాజ్ ఛత్రపతి శివాజీ గారి అబ్బాయి పేరు సినిమా తీయడం జరిగింది. ఆ సినిమాకి డ్రెస్ డిజైనర్ ఆయన సుశీల్ శర్మ అని. ఆయన్ని జూమ్ లో తీసుకుని మీటింగ్ 3 గంటలు కూర్చున్నాం మేము. దీన్ని ఏం చేయాలి, ఎట్టా ఈ బ్రాండ్ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన్ని బ్రాండ్ గా పెడదాం అని దాని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. ఒక 2.5-3 గంటలు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ జేసీబీ నడిపి కార్యకర్తలు ఉత్సాహం నింపారు. టీడీపీ కార్యకర్తలంతా ఒక్కసారిగా జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. పులమతిలోని హంద్రీనీవ జలాలకు జలహారతి ఇచ్చిన బాలకృష్ణ అనంతరం మానేపల్లిలో 2,60,00,000 రూపాయల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం ఓ టీ స్టాల్ ను ఎమ్మెల్యే బాలకృష్ణ సందర్శించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం శ్రీకంఠపురానికి చెందిన టీడీపీ కార్యకర్త సంధ్య నడుపుతున్న టీడే చాయ్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా వారు బాలకృష్ణకు హారతితో ఘన స్వాగతం పలికారు. అక్కడ టీ తాగి వారితో కాసేపు ముచ్చటించారు.